రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రభుత్వ సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు. బోధన్ పట్టణంలోని రాకాసిపేట రైల్వే స్టేషన్లో డిఏపి పంపిణీ కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రైతులపై అదనపు భారం పడకుండా ఉండేందుకు హమాలీలకు, లారీలకు తగిన పని కల్పించాలన్న సంకల్పంతో నేరుగా రైల్వే స్టేషన్ నుండి డిఏపి సంచులను సొసైటీలకు పంపించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. రైతులకు అవసరమైన ఫెర్టిలైజర్లకు సంబంధించి ఇటీవల అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగిందని వెల్లడించారు. వ్యాపారులను నమ్మి మోసపోవద్దని రైతులకు సూచించారు. వ్యవసాయ పంటల నుండి వేసవి సాగు వరి ధాన్యం సుమారు 6 లక్షల టన్నుల వరకు వస్తుందని అంచనా వేశామన్నారు. రైతుల కోసం 70,000 టన్నుల ఫెర్టిలైజర్ అవసరమవుతుందని, ఇప్పటికే 50,000 టన్నులు తీసుకువచ్చాం. కాగా రైతులు 25,000 టన్నులు తీసుకున్నారని, మరో 25,000 టన్నులు గోదాములో ఉన్నాయని వివరించారు. రైతులు తీసుకుంటే గోదాములు ఖాళీ అవుతాయన్నారు. ధాన్యం నిల్వల కోసం ఈ గోదాములు అవసరం ఉంటాయని చెప్పారు. రైతులకు సేవ చేయడంలో అన్ని శాఖల అధికారులు, నాయకులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జేడీఏ వాజిద్ హుసేన్, మున్సిపల్ చైర్మన్ తూము పద్మశరత్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు తెహర్ బిన్ హమ్దాన్, ఆర్డీఓ రాజాగౌడ్, నాయకులు బి గంగాశంకర్, మహమ్మద్ గౌసుద్దీన్, కౌన్సిలర్ తాము శంకర్ రెడ్డి, రైతులు, ఆయా శాఖల అధికారులు ఉన్నారు. మన బోధన పట్టణంలో గోదాములు కాలున్న, అదేవిధంగా నా లారీ సోదరులకు కూడా లారీలకు పనిలేక గత ప్రభుత్వం షుగర్ ఫ్యాక్టరీలు కూడా బంద్ చేసి ఎక్కడ ఎంప్లాయ్మెంట్ లేక ఇబ్బంది పడతా ఉన్న వాళ్ళకు అధికారులు మరి ఇక్కడ ఏదైతే వ్యాగన్స్ నిజామాబాద్లో కూడా దించుకోవడానికి కూడా అక్కడ క్యూ సిస్టమ్ ఉంటుంది. ప్లస్ మనం ఒక ఫ్యూయల్ సేవ్ చేసుకోవచ్చు, డీజిల్ సేవ్ చేసుకోవచ్చు, పొల్యూషన్ సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదో ఒకటి అమాలి వాళ్ళకి కానీ లారీల వాళ్ళకి కానీ అందరికి ఎంప్లాయ్మెంట్ వస్తుందని ఈరోజు మనం డిఏపి ఒక ట్రక్ ఇక్కడికి 640 టన్స్ ఇక్కడికి రావడం జరిగింది. ఒక రేకు వచ్చింది. తప్పనిసరిగా నేను రైతులకు రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను, ఎక్కడైతే మనకు వస్తూ ఉంటుందో మనకు అవసరం ఉన్న ఫర్టిలైజర్ మీరు లిఫ్ట్ చేసుకుంటే గోదాములు కాలవుతాయి, మీ అవసరాలు తీరుతాయి. మళ్ళీ షార్టేజ్ అప్పుడు రేట్లు పెంచకుండా ఉంటుంది. కాబట్టి ఈ వ్యాపారస్తులు నమ్మకుండా మీరు ఇది చేయాలని రిక్వెస్ట్ చేస్తూ, అదేవిధంగా మనకు రెండో పంట వేసంగి పంటకు నియర్లీ 6 లక్షల టన్నులు వస్తాయని అంటున్నారు. ప్యాడీ 6 లక్షల టన్నులు వస్తాయంటున్నారు. దానికి కావాల్సింది 70,000 టన్నులు ఫర్టిలైజర్ అని చెప్తా ఉన్నారు. మొన్ననే మేము రివ్యూ చేసిన తర్వాత అధికారులు అందరూ బాగా యాక్టివ్గా అయ్యి ఇప్పటి వరకు 70,000 టన్నులకు 50,000 టన్నులు తీసుకొచ్చారు. అభినందిస్తూ ఉన్నాను. అందులోకెళ్ళి కేవలం రైతులు 25 టన్స్ తీసుకున్నారని చెప్తా ఉన్నారు. ఇంకా 25 టన్స్ గోదామ్స్ ఉన్నాయి, 25,000 టన్స్ గోదామ్స్ ఉన్నాయి. కాబట్టి రైతులకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీరు తొందరగా లిఫ్ట్ చేస్తే డబ్బులు కడితే మళ్ళీ వాళ్ళు కొనుక్కోవడానికి వీలు, తీసుకొచ్చి పెట్టడానికి వీలవుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఆ విధంగా చేయాలని, అదేవిధంగా డిఏపి కంపెనీ వాళ్ళకి కానీ రైల్వే మేనేజర్ కానీ తప్పనిసరిగా మీరు అందరు యువకులు ప్రోత్సహించండి. మా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వచ్చేటట్టు చూడండి. మీకు ఇక్కడ ఏమైనా ఇబ్బంది అన్నా ఆర్డీఓకి చెప్పండి, పోలీసు వాళ్ళకి చెప్పండి, అందరు మీకు సహకరిస్తారు. తప్పనిసరిగా అన్ని విధాల బోధనలను డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. తప్పనిసరిగా ఏదొచ్చినా మనకు అవసరం ఉన్న కాదు తీసేసుకున్నామని నేను రైతులకు రిక్వెస్ట్ చేస్తాను. దూరం కూడా వస్తుందని చెప్తా ఉన్నారు. కాబట్టి మనం ఏదో నిజామాబాద్కి వెళ్ళి తెచ్చుకోకుండా, నేను అదొకటి కూడా చెప్తా ఉన్నాను, మీకు సొసైటీల ద్వారా ఎవరైనా 2-3 రైతులు ముందే డబ్బులు కట్టేస్తే డైరెక్ట్ మీ దగ్గర తెచ్చేస్తారు. మళ్ళీ డబుల్ ట్రాన్స్పోర్ట్ అమ్మాయిలకు ఉండకుండా చూస్తారు. కాబట్టి
ఆ విధంగా కూడా సౌకర్యాలు చేయమని చెప్పినాం. మీరు ఎలా ఉపయోగించుకుంటే ఆ విధంగా అధికారులు మీకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇంకా దానికంటే అదనంగా ఏమైనా అవసరం ఉన్నా మా దృష్టికి దగ్గర మేము అధికారులతో డిస్కషన్ చేసి ఏం చేసినా మీ అందరికీ మనందరికి లాభాల కొరకే మంచి చేయడానికి వేస్తూ ఉంటాం కాబట్టి అందరూ ఒక కోఆర్డినేషన్గా అధికారులు కానీ ప్రజలు కానీ రైతులు కానీ వేరే పని చేసుకునే వాళ్ళు కానీ తప్పనిసరిగా సహకరించుకుంటూ ఒకరికొకరు పని చేసుకోవాలని నిర్ణయిస్తాం.